తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ కోటాలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగింది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక స్థానం హస్తం చేజిక్కించుకోగా మరో స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే టీడీపీ బీజేపీ కలిసిన ఈ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. టీడీపీ ఒక్క సీట్లో కూడా ఖాతా తెరవలేదు. ఖమ్మంలో ఆ పార్టీ మద్దతిచ్చిన సిపిఐ ఓడింది. ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డిలో టీఆర్ఎస్ విజయం సాధించగా నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ గెలిచారు. ఖమ్మంలో 31 ఓట్ల తేడాతో బాలసాని లక్ష్మీనారాయణ గెలవగా మహబూబ్ నగర్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి 65 ఓట్ల తేడాతో గెలిచారు. నల్గొండలో కోమటిరెడ్డి 193 ఓట్ల భారీ ఆధిక్యంతో తన సత్తా చూపించగా రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ 2 స్థానాలను గెలిచింది. తెలంగాణ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా గెలిచిన ఆ పార్టీ మరో 4 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఖమ్మంలో తక్కువ ఓట్లు ఉన్న కాంగ్రెస్ టీడీపీ మద్దతిచ్చిన సిపిఐను ఓడించింది. అలాగే రంగారెడ్డి జిల్లాలోనూ తన దూకుడును ప్రదర్శిస్తూ 2 సీట్లను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు పట్నం నరేందర్ రెడ్డి 257 ఓట్ల తేడాతో గెలవగా మరో స్థానంలో సెంబీపూర్ రాజు 2వ ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలిచారు. పాలమూరు జిల్లాలో 2 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. మొత్తం 10 స్థానాల్లో గెలిచి మండలిలో తన సత్తా చాటుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓరట్నిచ్చే విజయమే సాధించింది. మొత్తం 5 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 2 చోట్ల గెలిచి సత్తా చాటింది. ముఖ్యంగా నల్గొండలో అధికార పార్టీపై సవాల్ కూడా విసిరింది. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ఇందుకు కేసీఆర్ సిద్ధమంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సవాల్ విసిరారు. సవాలుకు తగ్గట్టే 193 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించి సత్తా చాటారు కోమటి బ్రదర్స్. ఇక మహబూబ్ నగర్లోనూ అధికార పార్టీ దూకుని తట్టుకుని నిలిచింది కాంగ్రెస్. పాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. ఈరోజు నా గెలుపు నల్లగొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు జానారెడ్డి గారు, గుత్త సుఖేందర్ రెడ్డి గారు, సోదరుడు వెంకటరెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, పద్మావతి గారు, కోదాడ ఎమ్మెల్యే, మిగతా జిల్లా కాంగ్రెస్ నాయకులు, మా కార్యకర్తలు, మండల స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేసిండ్రు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణ వచ్చిన 18 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లని, ఎంఆర్ఓ ఆఫీసులని టీఆర్ఎస్ ఆఫీసులుగా మార్చేసిండ్రు. ఇతర పార్టీ వాళ్ళని కండువ కప్పుకుంటూనే పనిచేస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అన్న రీతిలో వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి కాంగ్రెస్ ఐక్యతరామం ఒకటి. మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో 560 స్థానాలు గెలిచి మేము సొంతంగా గెలిచే స్థానం ఇది. 136 స్థానాలతో పోటీ చేయడమే కేసీఆర్ గారు చేసిన మొదటి తప్పు. దానికి కారణం జిల్లా మంత్రి గారు తప్పుడు మాటలు చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఒప్పించి అభ్యర్థిని పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండించడం జరిగింది, మళ్ళా ఖండిస్తున్నాం. 136 సీట్లతో ఏ విధంగా 430 సీట్ల మందిని కొనుక్కొని నువ్వు గెలవాలనుకున్నావో ఒక్కసారి మీ జిల్లా మంత్రిని ప్రశ్నించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ